ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరు నిల్చున్నారు, ఎవరు గెలిచారనేది ఈ వీడియోలో చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాన్స్టిట్యున్సీలో టీడీపీ తరపున కొలికిపూడి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ తరపున నల్లగట్ల స్వామిదాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో కొలికిపూడి శ్రీనివాస్ గారికి 1,719 ఓట్లు వచ్చాయి. నల్లగట్ల స్వామిదాస్ గారికి 78,845 ఓట్లు వచ్చాయి. వీరిలో కొలికిపూడి శ్రీనివాస్ గారు టీడీపీ తరపున 21,874 ఓట్ల మెజారిటీతో తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క రిజల్ట్పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాన్స్టిట్యున్సీలో టీడీపీ తరపున తంగిరాల సౌమ్య గారు, వైఎస్ఆర్సీపీ తరపున మండితోక జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో తంగిరాల సౌమ్య గారికి 1,719 ఓట్లు వచ్చాయి. మండితోక జగన్మోహన్ రావు గారికి 78,845 ఓట్లు వచ్చాయి. వీరిలో టీడీపీ తరపున పోటీ చేసిన తంగిరాల సౌమ్య గారు 21,874 ఓట్ల మెజారిటీతో నందిగామ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ రిజల్ట్పై మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో టీడీపీ తరపున శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు, వైఎస్ఆర్సీపీ తరపున సామినేని ఉదయభాను గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి 98,474 ఓట్లు వచ్చాయి. సామినేని ఉదయభాను గారికి 82,502 ఓట్లు వచ్చాయి. వీరిలో తాతయ్య గారు టీడీపీ నుంచి జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో 15,977 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ రిజల్ట్పై మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం కాన్స్టిట్యున్సీలో టీడీపీ తరపున వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ తరపున సర్నాల తిరుపతిరావు గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో వసంత వెంకట కృష్ణప్రసాద్ గారికి 1,30,338 ఓట్లు వచ్చాయి. సర్నాల తిరుపతిరావు గారికి 94,509 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు 42,829 ఓట్ల మెజార్టీతో టీడీపీ నుంచి మైలవరం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ రిజల్ట్పై మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున బండా ఉమ్మ గారు, వైఎస్ఆర్సీపీ తరపున వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిలో బండా ఉమ్మ గారికి 1,30,034 ఓట్లు వచ్చాయి. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి 61,148 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బండా ఉమ్మ గారు 68,886 ఓట్ల మెజార్టీతో టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో టీడీపీ తరపున గద్దె రామ్మోహన్ రావు గారు, వైఎస్ఆర్సీపీ తరపున దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిలో గద్దె రామ్మోహన్ రావు గారికి 1,18,841 ఓట్లు వచ్చాయి. దేవినేని అవినాష్ గారికి 69,201 ఓట్లు వచ్చాయి. ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారు 49,640 ఓట్ల మెజార్టీతో టీడీపీ నుంచి విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క ఫలితాలపై మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ తరపున సుజనా చౌదరి గారు, వైఎస్ఆర్సీపీ తరపున షేక్ ఆసిఫ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిలో సుజనా చౌదరి గారికి 1,05,669 ఓట్లు వచ్చాయి. ఆసిఫ్ గారికి 58,637 ఓట్లు వచ్చాయి. వీరిలో సుజనా చౌదరి గారు 47,032 ఓట్ల మెజారిటీతో విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.